ప్రాజెక్ట్ ఏంటంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మీ క్లాస్ కొడితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు బిల్డింగ్ మీద బట్టలు ఆడేసారు అనుకో ఎట్లుంటారు కొడితే ఎండైనా కొట్టాలి లేదా గట్టిగా వర్షం కొట్టాలి. మీరు కొట్టేటి ఏమన్నా తుప్పు తుప్పు ఉంటాయి అవి కొట్టకూడదు రైట్. సో చెప్తామా? సో నేను చెప్పబోయే ప్రాజెక్ట్ ఏంటంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి మొదలు పెడితే సాయంత్రం పడుకునే వరకు ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాడతాం. కిరాణా షాప్ కావచ్చు, బయటకు సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, మెడికల్ షాప్ సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు. వాటి నుంచి మీకు ఏమైనా రూపాయి వస్తుందా? ఎక్కడన్నా కొందరు అక్కడనే ఉంటుంది. మనమైతే ఏం మారం, యూజ్ అండ్ త్రో. కానీ బెస్ట్గా తీసుకోవడం వల్ల ప్రోడక్ట్ మంచిగా అనిపిస్తే నువ్వు ఒక 10 మందికి షేర్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. సింపుల్. నేను ముందే చెప్తున్నాను, మన కంపెనీ ఏం చెప్తుందంటే షాప్ చేంజ్ చేసుకో, లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్తుంది మన కంపెనీ రైట్. ఇది మెయిన్ కాన్సెప్ట్. మరి ఏం చేయాలి సార్ అని చాలా మందికి కనిపిస్తుంది. నేను వెస్టీజ్ని ఎందుకు తీసుకోవాలి నేను క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఇంట్లో అందరూ కావాల్సిన సబ్బు, పేస్ట్, చాయ్ పత్తా వాడతారా వాడరా? చాయ్ పత్తా 200 గ్రామ్స్ చాయ్ పత్తా ఎంత వస్తుంది? రెడ్ రేబుల్ ఎంత వస్తుంది? రెడ్ రేబుల్ చాయ్ పత్తా తెలియదా? 110 నుంచి 120 రూపాయలు. ఆ రెడ్ రేబుల్ కాదు, ఓన్లీ చాయ్ పత్తా రెడ్ రేబుల్. అవునా కాదా? సో బయట మార్కెట్ లో ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఉంది అనుకోండి, ఈ 100 రూపాయలలో మీకు ఫ్రీ వస్తుందా కష్టపడుతున్నారా సార్? మీకు అన్ని ఇట్లా దేవుడు ఇచ్చిపోతున్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తారు నేను చెప్పాను సార్. పోనా రైట్. బయట మార్కెట్ లో 100 రూపాయల ప్రోడక్ట్ లో మీరు కష్టపడుతున్నారు, అవునా కదా? ఇక్కడ కష్టపడుతున్న ప్రోడక్ట్ ఎక్కడ రెడీ అవుతుంది? ఎక్కడ? ఫ్యాక్టరీలో రెడీ అయినప్పుడు 100 రూపాయలు రెడీ అవుతుందా? 10 రూపాయలు లాభం తీసుకుని 40 రూపాయలకు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన ప్రోడక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు సైజ్ ఏమైనా వెళ్తుందా? కలర్ ఏమైనా మారుతుందా? దాని రేటు మాత్రం రేటు మారుతుంది. ఎక్కడ రేటు మారుతుంది? రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, సిఎల్ఎఫ్ ఏజెంట్స్ వీళ్ళందరూ మన కోసం ఫ్రీగా పనిచేస్తారా? చేస్తారా? ఎవరు చేయరు. ఒక్కసారి ఆలోచన ఏంటి, మీరు కంపెనీ ఓనర్ ఉన్నారు, కస్టమర్ మేము ఉన్నాం. మీరు అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రొడక్ట్ లాంచ్ చేస్తారా? లాంచ్ చేయకుండా ప్రొడక్ట్ మూవ్ అవుతుందా? టర్న్ ఓవర్ జరుగుతుందా? అడ్వర్టైజ్మెంట్ ఉంటేనే టర్న్ ఓవర్ జరుగుతుంది. టర్న్ ఓవర్ జరుగుతూనే మనకి సేల్స్ ఎక్కువైతే, సేల్స్ ఎక్కువైతేనే మనకు డబ్బులు వస్తాయి. ఐఎమ్ రైట్? సో మరి ఎట్లాంటి వాళ్ళందరూ సెలబ్రిటీ ఇస్తారు? యాడ్స్ మహేష్ బాబు ఇస్తాడు, 20 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. వాళ్ళు అంతా ఇంతో పని చేసినందుకు వీళ్ళు 10 రూపాయలు తీసుకుంటారు. 40 రూపాయలు వేలు చేసిన ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చారు 100 రూపాయలు అయిందంటే ఈ మధ్యలో ఎవరి 60 రూపాయలు మన 60 రూపాయలు అంటే లాస్ అవుతున్నాం. నేను ఏం చెప్తున్నానంటే ఇట్లా మధ్యలో ఎవరు వద్దు, నేనే మీ దగ్గరకు వస్తున్నా. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏదో జాగ్రత్తగా వినండి. ఒక పేదోడు ఒక ధనవంతుడు కావాలంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చాలా ఉంటాయి, కానీ ఇక్కడ జాయిన్ కావాలంటే రూపాయి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రీగా మీరు జాయిన్ కావచ్చు. జస్ట్ మీకు దీంట్లో కావాల్సిన ప్రొడక్ట్ షాప్ చేంజ్ చేయాలి. చూద్దాం, నేను కొత్త వాళ్ళు వచ్చారు. యావరేజ్ గా మీ ఇంట్లో కావాల్సిన సామాన్ ఎంత అవుతుంది అక్కడ? ఒక 2-3 వేలు. వెస్టిజీలో కాదు, కొత్త 3 వేలు. అరే మనమే సార్ కిరాణా సామాన్ ఎంత అవుతుంది? 4 వేలు అవుతుంది, అవునా కదా? ఈ 4 వేలతో జీవితంలో మారుతుందా? ఫస్ట్ జాగ్రత్తగా వినండి, నేను వెస్టీజ్లో ఎందుకు షాప్ చేంజ్ చేయాలో చెప్తున్నాను. ఇది మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్న ఓల్డ్ షాపు, ఇది మన వెస్టీజ్ షాప్. బయట మార్కెట్ లో ఫస్ట్ బెనిఫిట్ చెప్తున్నాను. వెస్టీజ్ లో ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఆ ప్రోడక్ట్ బయట మార్కెట్ లో తీసుకోవాలంటే ఒక ఫిక్స్ అవుతుంది. ఏంటది? ఎంఆర్పి అంటారు. ఎంఆర్పి కంటే బయట మార్కెట్ లో తక్కువ ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇయ్యరు. దాన్ని ఏమంటారు? ఎంఆర్పి అంటారు. ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. బయట మార్కెట్ లో ఎలాంటి డిస్కౌంట్ అనేది లేదు. వెస్టీజ్లో తీసుకోవడం వల్ల ఫస్ట్ నీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు. హ్యాపీయా కాదా? లేదు, మీకు నచ్చలేదు, సరే వదిలిపెట్టేది. సెకండ్, బయట మార్కెట్ లో మీకు ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారా?
ఇస్తారా? మన ఇంట్లో సత్యనారాయణ కథ అవుతుంది, కిరాణా సామాన్ 4000 తీసుకున్న వాళ్ళు 6000 తీసుకున్నాం, మనకి ఫ్రీ ఇస్తారా? బైకాట్ సంబంధించిన ప్రొడక్ట్ 4000 తీసుకున్న వాళ్ళు 8000 తీసుకున్నాం, మనకి ఏమైనా వస్తుందా? ఏం రాలేదు, అవునా కదా? బయట మార్కెట్ లో ఎట్లాంటి ఫ్రీ ప్రొడక్ట్ రాదు, బట్ వెస్టీలో మాత్రం 10% ప్రొడక్ట్ అనేది ఫ్రీ ఇస్తారు మన వెస్టీలో. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే బయట మార్కెట్ లో కమిషన్ రావాలంటే ప్రొడక్ట్ అమ్మాలా, ప్రొడక్ట్ కొనాలా? అమ్ముతేనే కమిషన్ వస్తుంది, కానీ కొనుక్కుంటే వస్తుందా? కొనుక్కుంటే కమిషన్ రాదు. బట్ ఫస్ట్ టైం వెస్టీలో నువ్వు ప్రొడక్ట్ తీసుకున్నా కూడా దాని క్యాష్ బ్యాక్ అంటారు. నువ్వు తీసుకున్న ప్రొడక్ట్ పైన 5 నుంచి 16% ఎవ్రీ మంత్ 10th నీ అకౌంట్ డబ్బులు వస్తాయి. ఇది థర్డ్ బెనిఫిట్, అవునా కదా? ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే వచ్చినారో వాళ్ళకు డౌట్ రేట్ చేస్తారు. ఏంటిదా అంటే, సార్ ఇక్కడ క్వాలిటీ వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ 3 ఆఫర్స్ ఇస్తలేదు, మీ దగ్గర క్వాలిటీ ఉన్నాయో లేదు అని డౌట్ రేట్ చేస్తారు. బయట మార్కెట్ లో క్వాలిటీ ప్రొడక్ట్ ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? వాడితే తెలుస్తుందా, వాసన చూస్తే తెలుస్తుందా? వాడితేనే కదా. మరి గచ్చపడానికి ఎందుకు ఆలోచన చేస్తారు? ప్రొడక్ట్ వాడాలి, వాడితే బయట మార్కెట్ లో మీరు వాడిన ప్రొడక్ట్ మీద గ్యారెంటీ ఏమని ఇస్తున్నారా? ఇస్తారా? ఏమి. బట్ బెస్టీలో మాత్రం మీరు తీసుకున్న ప్రొడక్ట్ 30% వాడిన తర్వాత 30 days ఈ ప్రొడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. బాగుందా? బాగాలేదా? ఇది 4వ బెనిఫిట్ అయిపోయింది. 5వ బెనిఫిట్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఇది మీ ఇష్టం, జబర్దస్త్ ఏం లేదు, తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం. మన కంపెనీ ఏంటిదంటే ఒక ఆఫర్ ఉంటుంది, దాన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. మన యావరేజ్ గా ఒక 100 PV అంటే 3200 సామాన్లు మీరు రెగ్యులర్ గా 4 సార్లు వాడుకుంటే 5వ మందు 2500 సామాన్లు ఫ్రీ ఇస్తారు. బాగుందా? బాగా. సార్ 3000 మాకు ఎక్కువ, 3000 మాకు ఎక్కువ, మా ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం సార్, మా పిల్లలు హాస్టల్ ఉంటారు అని ఇంట్లో మినిమం తక్కువ ఒక 3 ఉన్న ఫ్యామిలీ ఉండరా? వాళ్ళు తక్కువ ఒక 2000 రూపాయల సామాన్ వాడతారా? వాడరా? ఆ 2000 సామాన్ కూడా మీరు వాడతలేరంటే మీ అమ్మ ఇంటికాడ మీరు ఎక్కువ ఉంటున్నారు, అవునా కదా? అమ్మ ఇంటికాడ ఖర్చులకి అవుతాయి, అవునా కదా? మీ ఇంటికాడ మీరు ప్రొడక్ట్స్ వాడుకున్నా కూడా 2000 రూపాయల సామాన్ అవుతుంది. సేమ్ అది 4 సార్లు వాడుకుంటే 5వ నెల 1250 రూపాయల ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ మీకు నచ్చింది ఇస్తుంది. బాగుందా? లేదా? ఇప్పుడు చెప్పండి, ఒక కన్సూమర్ గా చెప్తున్నా, బిజినెస్ చేయమని చెప్పట్లేదు. ఒక కన్సూమర్ గా ఇట్లాంటి బెనిఫిట్స్ వస్తే మీరు ఎక్కడ షాప్ చేంజ్ చేయడానికి రెడీ ఉంటారు? వెస్టీస్ కాని వాళ్ళకి క్యాప్స్ కొట్టవచ్చు. అంటే నేను ఎక్కలేదు, నేను ప్లాన్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. క్లియరా? సో బయట మార్కెట్ లో మీకు ఫస్ట్ వచ్చేది ఏంటి? కన్సూమర్ బెనిఫిట్ వస్తుంది. వచ్చిన బెనిఫిట్ ని 10 మందికి చెప్పాలి, అవునా కదా? సార్ చాలా మంది అనుకుంటారు, సార్ ఈ కంపెనీ ఉంటుందో పోతుందో అని చాలా మంది అనుకుంటారు. సో కంపెనీ గురించి నేను చెప్తున్నాను, ఇది నాకు దీపక్ సార్ చెప్పి నేను మీకు చెప్తా, ఎవరు చెప్పగలరు, అవునా కదా? సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 5 కోట్ల టర్నోవర్ జరిగింది. ఇది 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయింది కంపెనీ, ఒకటి ఢిల్లీ ఒకటి చెన్నై ఒకటి. అర్థమైందా? వాయిస్ పెంచాలన్నా తగ్గాలన్నా? క్లియర్ కదా? రైట్. సో ఇది 2004లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఏ సంవత్సరం ఇది? 25 ఒక్కటే వాడుతున్నాడు, 2025. ఒక్కసారి ఆలోచన ఏంటి? 2004 నుంచి మొదలు పెడితే 2025 వరకు వచ్చిందంటే 21 years కంప్లీట్ చేసుకుంది, అవునా కదా? మైనర్ నుంచి మేజర్ అయింది, అవునా కదా? మేజర్ అయినది మనం గ్రోత్ చూద్దాం, ఎట్లుంది ఏం కదా చూద్దాం. ఆ 10 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన ప్రొడక్ట్ ఇప్పుడు మన దగ్గర 400+ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనుషులకు కానీ జంతువులకు కానీ పర్యావరణానికి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా సరే ప్రొడక్ట్ వాడుకోవచ్చు. క్లియర్? సో సీరియస్ గా పనిచేసే వాళ్ళు 6 స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి 5 కోట్ల మంది పనిచేస్తున్నారు. దాంట్లో ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు 2 కోట్ల మంది లేడీసే ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కంపెనీ టర్నోవర్ వచ్చేసి 3000 కోట్లు జరిగింది. సో 2 బ్రాంచ్లతో స్టార్ట్ అనేది దాదాపు మన తెలంగాణలోనే 300 బ్రాంచ్లు ఉన్నాయి. క్లియర్? సార్ బాగానే ఉంది సార్, మరి సర్టిఫికేట్ ఉన్నాయా లేదా? మరి ఇంత మంచి కంపెనీ చెప్తున్నారు, మీరు అన్న సర్టిఫికేట్ ఉన్నాయా లేదా చాలా మంది అడుగుతారు. 10th పాస్ అయిన
తెలుస్తుంది మనకి? డిగ్రీ పాస్ అయిన మనం ఎట్లా తెలుస్తుంది? మరి మీ ప్రొడక్ట్స్ బాగున్నాయా లేదా సర్టిఫికేట్ అవసరమా లేదా? సో మన దగ్గర ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, WHO సర్టిఫికేట్ ఉంటుంది, ISO సర్టిఫికేట్ ఉంటుంది, GMP సర్టిఫికేట్ ఉంటుంది, అలాల్ సర్టిఫికేట్ ఉంటుంది. మోస్ట్ ట్రస్టబుల్ కింద కంపెనీకి 2 సార్లు అవార్డు వచ్చింది. అర్థమైందా? సో మన ప్రొడక్ట్స్ డౌట్ లేకుండా వాడుకోవచ్చు. ఒకవేళ బిజినెస్ చేద్దాము అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. వింటారా? తప్పదు, ఎందుకంటే టికెట్ తీసుకున్నాం లోపల కూర్చున్నాం, నేను ఎక్కడ మీరు ఉండాలి. అవునా కదా? సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఎవరికైనా సరే జీవితం పట్ల ఆశ ఉండాలి. నేను అల్లలాగా బతుకుతాను ఎవరికైతే ఆశయం ఉంటుందో వాళ్ళు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. యావరేజ్ గా మీ ఇంట్లోకి కావాల్సిన సామాన్ ఒక 3,000 అనుకోండి. 3,000 తీసుకున్నారు వెస్టీలో, చాలా మంచిగా అనిపించింది. 10 మంది చెప్పడంలో మీకు ఏమైనా ఇబ్బందా? ఎవరైతే మీ బిజినెస్ లో ఇంట్రడ్యూస్ చేసిరో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఆ 10 మందితో మీరు చెప్పడానికి వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. దీంట్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది లేదు. ఆడుతూ పాడుతూ ఒక 10 మందికి మీరు ప్రమోట్ చేయొచ్చా లేదా? మీకు నచ్చితేనే. అవునా కదా? సేమ్ ఈ 10 మంది కూడా వాళ్ళు 3,000 రూపాయలు పర్చేజ్ చేసారు అనుకోండి, వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళ ప్రోడక్ట్ తీసుకుంటే 30,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. 30,000 రూపాయలు టర్న్ ఓవర్ అయినప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? 3,000 రూపాయలు. అంటే మీరు ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తారో దాంట్లో యావరేజ్ గా 10% కమిషన్ ఇస్తారు. ఇది స్ట్రక్చర్ తోటి ఉంటుంది. అవునా కదా? మీరు తీసుకున్న సామాన్లు ఫ్రీ అయినప్పుడు ఈ 10 మంది ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన చేస్తారు? పక్కోడు మాత్రం డెవలప్ కావద్దు, నేనైతే డెవలప్ కావాలి. అవునా కాదు? ఇండియా ఈజ్ ఇంటెలిజెన్స్. అవునా కాదు? సేమ్ ఈ 10 మంది ఇంకో 10 మంది చెప్తే 100 మంది అవుతారు. సేమ్ వాళ్ళు కూడా 3,000 రూపాయలు తీసుకుంటే 3 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. నీకు వచ్చే ఇన్కమ్ 30,000 రూపాయలు. 3,000కి 30,000కి తేడా ఉందా లేదా? సరే సార్, బయట మార్కెట్ లో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బయట మార్కెట్ లో 30,000 రూపాయలు సంపాదించాలంటే నువ్వు ఎంత చదువుకోవాలి? జాబ్ ఉన్నాయా? చేస్తున్న పనికి చదువుకు సంబంధం ఉందా? లేదు. ఇక్కడ ఆడుతూ పాడుతూ 30,000 వచ్చినప్పుడు టైం పెంచొచ్చా, టైం తగ్గియొచ్చా? పక్కా? సరే, 30,000 వచ్చినప్పుడు నువ్వు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ 10 మంది మీదే. అవునా కదా? ఈ 100 మంది ఇంకో 10 మంది చెప్తారు, 1000 మంది అవుతారు. ఈ 1000 మంది కూడా 3,000 రూపాయలు ప్రొడక్ట్ తీసుకుంటే 30 లక్షల బిజినెస్ వస్తుంది, 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆడుతూ పాడుతూ నెలకి 3 లక్షలు రావచ్చు అనుకున్నప్పుడు మీ జీవితం ఎట్లుంటుంది? మంచిగా అనిపించదు కదా? ఇంటికాడ కొనుక్కొని వాడతారు. అవునా కదా? నెలకి 3 లక్షలు వస్తే వాళ్ళ ఫేస్ ఎట్లుంది? అన్ని మెసేజ్ కంటే బ్యాంకుల 3 లక్షలు పడుతున్న మెసేజ్ ఎంత బాగుంటుంది? ఫిబ్రవరి 4 మెసేజ్ కంటే ఈ మెసేజ్ పవర్ఫుల్ ఉంటుంది. అది మిమ్మల్ని నవ్వాలని ఎంతో ట్రై చేస్తున్నా కానీ అప్పుడు ఒకసారి అంటాడు, సార్ దినాలకు వచ్చినట్టే కూర్చున్నాను. జర ఆడుతూ పాడుతూ మీరు వింటే మీ మైండ్ లో సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోకి వెళ్తుంది. ఇది సైకాలజికల్ ప్రూఫ్ ఉంటుంది, అది మీకు అర్థమవుతుంది. అది రెడీ? నెలకి 3 లక్షలు వస్తున్నాయి సార్. మీరంటే MBA చదువుకున్నారు, నేనంటే MBA చదువుకున్నా, నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు. నేను ఎంత చదువుకున్నా కూడా ఫోన్ లాక్ కావాలంటే తప్పే పెట్టాలి. అవునా కదా? సరే, ఇక్కడ ఎవరికైతే నెలకి 3 లక్షల రూపాయలు సంపాదించిన డ్రీమ్ ఉంటుందో వాళ్ళ కోసం మన విన్నింగ్ టీమ్ అనేది హెల్ప్ చేస్తారు. సో సిస్టమ్ తోటి మనం పని చేయొచ్చు. సార్ నిజంగా బయట మార్కెట్ నేను ఎందుకు వెస్టీలో చేయాలనేది ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. బయట మీరు ఒక జాబ్ చేస్తున్న పర్సన్ 50,000 ఇన్కమ్ వస్తుంది. అక్క మీరు అన్నట్టు జాగ్రత్తగా వినండి. ఒక 50,000 వస్తుంది ఏ అనే పర్సన్. సడన్ గా ఏ అనే పర్సన్ ఎక్స్పైర్ అయిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ జాబ్ ఇస్తుందా కంపెనీ? అరే 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు, ఒక 2 నెలల జీతం అడ్వాన్స్ ఏమైనా ఇస్తుందా వాళ్ళకి? ఇవ్వదు. కానీ ఇతను పని చేయకపోతే డబ్బులు అనేది జీరో. అవునా కదా? ఇతను ఎప్పటి వరకు అయితే యాక్టివ్ గా ఉంటాడో అప్పటి వరకు డబ్బులు వస్తాయి, యాక్టివ్ గా లేకపోతే డబ్బులు రావు. అవునా కదా? సో ఇదే పర్సన్ మన వెస్టీలో చేస్తున్నాడు, ఒక లెవెల్ వరకు కష్టపడ్డాడు. స్టార్టింగ్ లో వెస్టీలో చేసిన నాకు సెక్యూరిటీ ఇన్కమ్ అంటే రాదు. సెక్యూరిటీ ఇన్కమ్ ఎప్పుడైనా రావాలంటే మీ అప్లైన్స్ అడగండి,
మినిమం క్రౌడ్ కావాలి. సో దీంట్లో ఒక ఈ పర్సన్ కింద 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారు. 1000 మంది లేరు, ఒక 500 మంది ఉన్నారు. ఈ 500 మంది వాళ్ళ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ వాళ్ళు వాడుకుంటారా లేదా? వాడుకున్నా లేదా? ఇప్పుడు చెప్పండి, మినిమం లో మినిమం 2000 రూపాయలు అయితే కదా వాళ్ళ ఇంట్లో మినిమం బేసిక్ నీడ్స్. ఆ 2000 కూడా సేమ్ 500 ఇంటూ 2000 రూపాయలు ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 10 lakhs. ఎంత? 10 lakhs. ఎంత? 10 lakhs. 10 లక్షల 10% ఎంత? 1 lakh. నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఫ్యామిలీకి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నెట్వర్క్ చేసుకోవాలి. గౌతమ్ పాలి సార్ 1000 ఐడి చేసే డబ్బులు ఇస్తాడా? 1000 పీవీ చేసే డబ్బులు ఇస్తాడా సార్? పీవీ చేసే డబ్బులు ఇస్తాడు, అవునా కదా? ఈ టర్న్ ఓవర్ పెంచుకుంటే ఫస్ట్ ఈ టర్న్ నెట్వర్క్ పెంచుకుంటే ఆటోమేటిక్గా పీవీలు వస్తాయి. దాంతో ఇట్లా చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఇట్లా చేయడం వల్ల డబ్బులు వచ్చినప్పుడు మన ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు హెల్త్ బాగుంటుంది, టైం ఫ్రీడమ్ బాగుంటుంది, సెక్యూరిటీ ఇన్కమ్ వస్తుంది. కంపెనీ ద్వారా హౌస్ ఫండ్ వస్తుంది, ప్రైవేట్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది. అందరికి అర్థమైందా? ఇంకేమైనా ఉన్నాయా? క్లియర్? ఇంతవరకు చెప్పినా కదా, మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అడిగినా, వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పినా, ఆధార్ కార్డు ఇస్తే 1 లక్ష రూపాయలు కట్టమని చెప్పినా, కానీ బయట ఎట్లుంటుందంటే, నేను మొన్న రీసెంట్ విన్నాను, బెస్ట్ ఐడి చేయాలంటే 4000 కట్టాలి. కానీ లక్కీ ఉన్నారు, మనకు గజ్వేల్ అట్లాంటి ఆపర్చునిటీ లేదు, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ప్రొడక్ట్ వాడుకోవాలంటే మీరు సబ్బు పేస్ట్ వాడుకొని కూడా మీరు ఐడి చేయొచ్చు. హ్యాపీయా? పక్కా? సో ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. సో మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే నేను చెప్తాను. మళ్ళీసారి కొట్టు క్లాస్. ఈ బిజినెస్ లో జాయిన్ కావాలంటే ఆధార్ కార్డు అడగదు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటేనే దొరుకుతుంది, అవునా కదా? ఎవరు ఇస్తలేదు. ఆధార్ కార్డు తోటి చేయొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తోటి చేయొచ్చు, పాస్పోర్ట్ తోటి చేయొచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ ప్రూఫ్ తోటి మనం ఐడి అనేది చేయొచ్చు. సో మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయంటే 2 వీలర్ 4 వీలర్ 9 ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్స్ కూడా మనం మంచిగా వాడుకోవచ్చు. దాంతో పాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఎంతమంది అందంగా ఉండాలనుకుంటున్నారు? అరే నేను మాట్లాడే తెలియదు కదా సార్, ఇంకా టైం అయిపోలే, 35 నిమిషాలు ఉంది. అంటే మన ప్రొడక్ట్ వాడుకుంటే అందంగా ఉండొచ్చు, ఏది కూడా తగ్గించుకోవచ్చు. కాదంటే స్కిన్ పర్మనెంట్ ప్రొడక్ట్స్ 3 నుంచి 6 నెలలు వాడాలి. మీ ఏజ్ తగ్గకపోతే నా గ్యారెంటీ, అది నిజం. సో ఈ ప్రొడక్ట్స్ వాడితే వండర్ఫుల్ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ కి మనమే బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు నా సక్సెస్ కి డెలివరీ అంటే మనం వాడతలేమా బయట కంపెనీ, అవునా కదా? మరి నేను చెప్పినప్పుడు తప్పేమన్నా చేస్తున్నా? మన ప్రొడక్ట్స్ మన క్వాలిటీ ఉంటాయి. సో అందరికి అర్థమైందా? సో నిజంగా మళ్ళొకసారి లేడీస్ కి గట్టిగా క్లాస్ బాగుంది. సో ఇక్కడ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రొడక్ట్స్ కూడా మనం వాడుకోవచ్చు. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బాడీ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, స్కిన్ కేర్, హెయిర్ కేర్, మనకు ఏ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ ఫుడ్, అలాగే థైరాయిడ్, షుగర్, బీపీ, జాయింట్ పెయిన్స్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అన్నిటికీ మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయి. మన సప్లిమెంట్స్ వాడడం వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 3 నుంచి 6 నెలలు పడితే మన బాడీ అనేది చాలా ఇమ్యూనిటీగా బాగుంటుంది. అందరికి అర్థమైందా? సో మొత్తం 19 కేటగిరీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. సో విన్నింగ్ టీమ్ సక్సెస్ ప్రొఫైల్ ఇది గట్టిగా క్లాస్ ఉండొచ్చు. సో ఈ బుక్స్ లో ఉన్న అందరు లీడర్స్ గ్రేట్ లీడర్స్. మన ముంగట రోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రేట్ లీడర్స్. సో మన కంపెనీ ఫౌండర్ గౌతమ్ పాలి సార్, దీపక్ సూ సార్, కనవీర్ సింగ్ సార్, వీళ్ళు కంపెనీ ఫౌండర్స్. 3000 కోట్లు చేసే కంపెనీ ఓనర్స్ వీళ్ళు, అవునా కదా? మన గ్రేట్ లీడర్ ఎస్పీ బాలిక్ సార్, గ్రేట్ సో మనకి ఇంకా సెమినార్స్ అవుతుంటాయి. మనకి జనవరిలో సెమినార్ ఉంది, ఆ సెమినార్ మీరు అడగొచ్చు మీ అప్లైకి. సో దాంతో పాటు ఫ్యామిలీ బిజినెస్, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కలిసి బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో సార్ వాళ్ళు మనం రీసెంట్ గా 75 లక్షల కార్ తీసుకున్నారు. సో 11 కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నారు. ఇంతకుముందు చెప్పారు కదా నర్సరీ ఇల్లు కావాలనేది. మేము స్వయంగా వెళ్ళినాం. ఎంతమందికి ఇక్కడ 5 స్టార్ హోటల్ తెలుసు?
కానీ ఇల్లే 5 స్టార్ హోటల్ ఉంటాయి. అట్లా కూడా ఉంటుందా? రైట్. సో ఇట్లా మన ఫ్యామిలీ తోటి లగ్జరీగా లీడ్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారండి. సో నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, ఒక జాయింట్ కలెక్టర్ కి బిజినెస్ అవసరమైనప్పుడు మనకు అవసరమా కాదా? అవసరమా కాదా? పక్కా. సో దాంతో పాటు ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉంటారు. మన గ్రేట్ లీడర్ ఈ పర్సన్ మన చీఫ్ మినిస్టర్ అనొచ్చు, ఇండస్ట్రీ సో ఆమె వాళ్ళకు యాక్సిడెంట్ లో చాలా లక్షల వచ్చే బిజినెస్ ఉంది. అయినా కూడా బిజినెస్ ఎందుకు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్కమ్. సార్ ఉంటేనే బిజినెస్ నడుస్తుంది, సార్ లేకపోతే బిజినెస్ నడుస్తుందా? నడవాలి. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన గ్రేట్ లీడర్ సలీం సార్ అండ్ షాహిన్ మేడం గ్రేట్ క్లాస్ పెట్టారు. సో ఒక క్యాబ్ డ్రైవర్ నెలకి ఎంత సంపాదించవచ్చు సార్? 20 నుంచి 30 వేల రూపాయలు సంపాదించవచ్చు. సడన్ గా ఆ పర్సన్ చేయకపోతే జీరో. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక చిన్న డిసిషన్ తీసుకొని ఒక ట్రావెల్ బిజినెస్ చేసిండు, 40 లక్షలు అప్పు అయింది. అక్కడ నుంచి సూసైడ్ చేసుకున్నాం అనుకున్న పర్సన్ మన బిజినెస్ లో ఫస్ట్ ఒక నైట్ టీమ్, ఒక నేమ్ జోన్, 2 ప్రొడక్ట్ వాడి చాలా మంచిగా అనిపించి ఈ రోజు నెలకి 13.5 లక్షల ఇన్కమ్ తీసుకుంటాం. సో మన గ్రేట్ లీడర్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం సార్ వాళ్ళు కూడా ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో బ్యాక్గ్రౌండ్. ఒకసారి ఆలోచన, పోలీస్ డిపార్ట్మెంట్ కి అవసరం అనుకున్నప్పుడు మనకు అవసరం ఉందా లేదా? ఉందా లేదా? సో నెలకి దాదాపు 20 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఇక్కడ చాలా మంది ఉంటారు. సో మన గ్రేట్ లీడర్ శ్రీనివాసరావు శర్మ మేడం. సో మనకి చాలా మంది ఒక డౌట్ ఉంటుంది, సార్ ముంగడ జనానికి డబ్బులు వస్తాయంట కదా, వెనకాల జనానికి డబ్బులు రావని చాలా మంది డౌట్ రేట్ చేస్తారు. కానీ చేస్తే కదా తెలిసేది, అవునా కదా? సలీం సార్ తర్వాత 6 నెలల తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సలీం సార్ కన్నా ముందే బెంచ్ కార్ తీసుకున్నాడు, లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. బిఎంసీఎంఐలు నెలకి దాదాపు 13.5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. సో మిగతా వాళ్ళు ఇక్కడ గ్రేట్ లీడర్ డిసిడిస్ లీడర్స్ అందరు ఉన్నారు. చెప్పండి. సో మన గ్రేట్ లీడర్ అశోక్ సార్ అండ్ లావణ్య మేడం మన వర్కర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో వీళ్ళు కూడా గ్రేట్ లీడర్ డిసిడిస్ అంటే క్లాస్ కూడా ఉంది. సో శ్రీనివాస అండ్ లావణ్య మేడం గ్రేట్ క్లాస్ కూడా వచ్చు. వీళ్ళు కూడా లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నారు. గ్రేట్ సింహాచారి సార్ మనోహర్ సార్ అండ్ శ్రావణ మేడం గ్రేట్ క్లాస్ కూడా వచ్చు. సత్యనారాయణ కులకర్ణి సార్, కులకర్ణి మేడం. సో గ్రేట్ శ్రీనివాస్ వాడమాన్ సార్, వీళ్ళు శరణ్ సింగ్ అండ్ భార్గవి మేడం, వీళ్ళు గ్రేట్ భరత్ సార్ అండ్ సంజయ్ మేడం, వేణు సార్, వీళ్ళు కూడా లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నారు. గ్రేట్ లీడర్ హనుమంత్ సార్ అండ్ జోర్ మమతా మేడం. సో వీళ్ళంతా సో వీళ్ళందరికీ గ్రేట్ క్లాస్ చూడవచ్చు. గట్టిగా అందరికి అర్థమైందా? సరే. సో ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది? ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఇద్దరు రావచ్చు, నేను వాళ్ళకి డెమో చూపిస్తాను. కొత్త వాళ్ళు ఇద్దరు రావచ్చు, ఇద్దరు రమ్మని చెప్పిన ఆపండి ఆపండి ఆపండి. ఏమది ఏమన్నా సో ఇది ఆవిడ జాగ్రత్తగా వినండి. ఎంతమందికి వాళ్ళ గుండె ఇష్టం? మీ గుండె మీకు ఇష్టమా లేదా? మీ గుండె మీకు ఇష్టమా? అయితే నేను నిమిషాలు సైలెంట్ ఉంటుంది. యూజ్ అయ్యే మ్యాటర్ చెప్తున్నాను. సో ఇది మన దగ్గర ఫ్లెక్సిడెంట్ అవసరంతో తయారు చేసిన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నేను డెమో చూపిస్తాను. మన దగ్గర తెలుసు కదా, ప్లీజ్ ఒక 2 నిమిషాలు తీసుకుంటా అయిపోయింది. సో మన దగ్గర మనకి ఇక్కడ టిష్యూ పేపర్ ఉంటుంది, ఇక్కడ థర్మోకోల్ ఉంటుంది, అవునా కదా? ఈ థర్మోకోల్ ఎట్లా అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కి ఈక్వల్. ఒకవేళ బాడీలో థర్మోకోల్ ఎక్కువైతే ఏమవుతుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది సార్? ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ 3 సార్లు వచ్చింది అనుకో ఏమవుతుంది? డైరెక్ట్ విఐపి ట్రీట్మెంట్, అవునా కదా? సో ఆ ప్రొడక్ట్ వాడితే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం వెళ్ళిపోతుంది. సార్ అంజనేయ
సో డెమో చూపిస్తున్నాడు. సో టిష్యూ పేపర్ కర్ణాటక టిష్యూ పేపర్ ఇది థర్మోకోల్, ఇది టిష్యూ పేపర్. టిష్యూ పేపర్ అయితే లైట్ వెయిట్ కదా, సో దానిపైన కూడా సార్ వేస్తాడు. సరే అందరూ వేసినా ఏమైందన్నా రిపోర్ట్ అందరికీ కరిగిపోయింది, అవునా కదా? అంటే ఆ ప్లాస్టిక్ వేసుకోవడం వల్ల ఏమైందంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం వెళ్ళిపోతుంది. సో టిష్యూ పేపర్ పైన వేస్తే అట్లనే ఉంటుంది, కానీ అది ఏం కాదు. అంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అవునా కాదు? సో ఇగో ఇట్లా ఇంకో కలిపోయిందా ఆ టిష్యూ పేపర్లు అందరూ వీళ్ళకి ఇచ్చేసి. సో థ్యాంక్ యూ, వీళ్ళ కోసం గ్రేట్ ల్యాబ్ ఉండొచ్చు. వాళ్ళు దిగలేదు కొద్దిగా కొట్టు వాళ్ళ ధైర్యం. సో ఇంకా 40 నిమిషాలు నేను ఇక్కడనే ఉంటా. ఇగో ఇట్లా ఉంటే ఫ్లాక్స్ సైడ్. సో ఇవి వాడుకోవడం వల్ల ఏమైతుందంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం వెళ్ళిపోతుంది. సో మన హార్ట్ ఎవరికైతే వాళ్ళకు ఉండే ఇష్టమో వాళ్ళే వాడరు, మిగతా వాళ్ళు వాడరు ప్లీజ్, అవునా? ఇగో ఇట్లా వేసుకోవడం వల్ల ఏమైందంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం వెళ్ళిపోతుంది, కొంచెం బాడీ హీట్ అవుతుంది, వాటర్ తాగితే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం కల్పించినందుకు. ఇంకా మీకు మనం అర్థం కాకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పర్సన్ గ్రేట్ పర్సన్, ఆ పర్సన్ తోటి కూర్చొని మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది అనుకుంటా, కొత్త వాళ్ళు కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఎవరైతే ఈ అవకాశాన్ని చిక్కడ వాళ్ళు తీసుకొచ్చారో వాళ్ళతో మరొకసారి కూర్చోండి, ఆలోచన చేయండి. 100% సక్సెస్ ఉంది ఈ బిజినెస్ నుంచి. మనం ఆల్రెడీ సార్ ప్లాన్ గా చెప్పింది కదా.